ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ అనేది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుపొంది వరుసగా రెండవసారి ఐపీఎల్ 2026 ఛాంపియన్ అయ్యింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగినటువంటి గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేశారు. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్లో వాషింగ్టన్ సుందర్ 37 బంతుల్లో 50 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్లో రషక్ సలాం 4 ఓవర్లు వేసి 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్ దిగినటువంటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి మ్యాచ్ గెలుపొందడం జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్గా ఉన్నారు. ఇక గుజరాత్ టైటన్స్ బౌలింగ్లో రషీద్ ఖాన్ 4 ఓవర్లు వేసి 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అనేది విరాట్ కోహ్లీకి ఇవ్వడం జరిగింది. ఐపీఎల్ 2026 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అనేది వైభవ్ సూర్యవంశీకి ఇవ్వడం జరిగింది.